మైదానంలోకి టీమిండియా దిగిందంటే ప్రపంచ దేశాల్లో గడగడలాడేటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. వాస్తవానికి క్రికెట్ లో దిగ్గజంగా ఎదిగినటువంటి టీమిండియా మొన్నటి 2025 ఆసియా కప్ ను కూడా సునాయాసంగా గెలుచుకుంది. ఇవాళ న్యూజిలాండ్ తో అహ్మదాబాద్ లో జరిగేటువంటి ఈ క్రికెట్ మ్యాచ్ ను కూడా అంతే సునాయాసంగా గెలవబోతుందని కూడా క్రీడాకారులు అభిలషిస్తున్నారు. వాస్తవానికి సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో జరిగేటువంటి ఈ మ్యాచ్ అత్యంత కీలకమైంది కూడా భావిస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ తన యొక్క సత్తాను కూడా చాటుకునేటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. ఎందుకంటే సూర్యకుమార్ గతంలో ఎన్నో మ్యాచ్లలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఎదిగాడు. బౌలింగ్ లోనూ తర్వాత బ్యాటింగ్ లోనూ కూడా తన సత్తాను చాటుకున్నాడు. ఇతర క్రీడాకారులతో సమిష్టిగా చేతులు కలిపి వారిని ప్రోత్సహిస్తూ కూడా వస్తున్నారు. ఆ సమిష్టి కృషితోనే ఇవాళ కూడా మ్యాచ్ ను న్యూజిలాండ్ తో ఖచ్చితంగా గెలవబోతున్నటువంటి అభిలాష అందరిలో వ్యక్తమవుతోంది.